లేదు స్వామి, తను బిజీ ఏమో, ఇంకోసారి మెసేజ్ చేస్తా, కొడితే చచ్చిపోతావు పాత. మీకు అదేంటి చాలా బాధగా ఉంది సార్. చచ్చిపోరా, చచ్చిపో. మావా, మన వాళ్ళకి ఎవ్రీ మంత్ ఏదో ఒకటి కావాలి మావా. ఓకే స్టార్ట్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మామూలుగా ఉండదు. ఎలా ఉన్నారు అందరూ? హ్యాపీ న్యూ ఇయర్. చాలా లేట్ చెప్తున్నా నేను, బట్ స్టిల్ టుడే ఇట్స్ మీ మిక్స్చర్ ఎపిసోడ్ 4. టుడే వీ హ్యావ్ సంపత్ ఆకొండి. సో ద మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఆఫ్ ద సిరీస్ ఆఫ్ ద సంపత్ ఆఫ్ ది రీల్ ఆఫ్ ది యాక్టర్ ఆఫ్ ది సంపత్. సో మనోడితో ముందు ఆల్రెడీ సో చెప్తాలో కొలాబరేట్ అయిపోయాం. మనోడు నేను మన సింక్లో ఉంటాం. అండ్ దెన్ దెర్ ఈస్ లేట్ లతీఫ్ అభినయ్. సో అభినయ్ ని నేను యూట్యూబ్లో కన్సిస్టెంట్గా ఉండు అని అడుక్కుని గివ్ అప్ ఇచ్చేసిన తర్వాత అభినయ్ ఇన్స్టాగ్రామ్లో కన్సిస్టెంట్గా ఉండడం స్టార్ట్ చేశాడు. కన్సిస్టెంట్ ఉండమన్నారు, ఎక్కడ అనేది చెప్పలేదు కాబట్టి. నైస్. సంపత్, యూ వాంట్ టు సే ఎనీథింగ్? చాలా హ్యాపీగా ఉంది మీ అందరినీ. నీ అమ్మ పడుకుంటే లేపే స్ట్రీమ్ అన్నాడు. మళ్ళీ చెప్పడం ఒకటి వీడికి మళ్ళీ తెలుసా భాషల ఇంకా లేట్ చేయకుండా లెట్స్ స్పిన్ ద షో. సో మా బేసికల్లీ ఏంటంటే ర్యాండమ్ మీమ్స్, చాలా నోవల్ కాన్సెప్ట్ కదా. ర్యాండమ్ మీమ్స్ కి రియాక్ట్ అయిపోతూ ఉంటాం అంతే. అది దా మ్యాటర్. చాలా స్టఫ్ ఉంది అసలుకే, చాలా రకరకాలు జరిగినాయి సోషల్ మీడియాలో. లాస్ట్ ఇయర్ ఎప్పుడో చేసాం కదా, అందుకే. యా సంపత్ వెళ్ళిపోతే మరి సంపత్ చూసుకో, నువ్వు కొత్త జోక్ వేసేదాకా లాస్ట్ ఇయర్. ఓకే, ఇట్స్ 2:35 AM. మీ అండ్ మై రూమ్మేట్ సిట్టింగ్ అబ్రాడ్ రావడం కరెక్ట్ డెసిషన్? అంటే కొన్ని డెసిషన్స్ బలిసి తీసుకున్నాను నేను. అవన్నీ మిస్ఫైర్ అయినాయి. ఎప్పుడైనా అంతే కదా, దేవుడు వీడికి కొంచెం ఎక్కువైంది గాల్లో ఉన్నాడు అని కానీ కింద పడేస్తే కానీ మనకి తెలియదు కదా. మా ఎవడైనా నీకు ఎవరైనా షేర్ చేసుకుంటుంటే యూ కెన్ అట్లీస్ట్ సే అది కరెక్ట్. నువ్వు బలిసే చేసావు కొన్ని. నేను ఒక రీల్ చేసి మా ఫ్రెండ్ కి పంపారే, ఇది ఏమైనా అఫెన్సివ్ గా ఉందా అంటే, అఫెన్సివ్ ఎవరు అఫెండ్ అవుతారు అంటే ఇండస్ట్రీలో ఎవరైనా. నువ్వు ఇండస్ట్రీలో లేవు కదరా. చాలరా, నేను అఫెండ్ అయ్యా. చాలరా, థ్యాంక్స్. నువ్వు అప్పుడు ఏమన్నా తెలుసా? ఇండస్ట్రీలో లేనా నేను, తెలుసు కదా. ఓకే ఓకే ఓకే. నాకు పిచ్చ టైంపాస్ ఏంటంటే నాగవంశ ఇంటర్వ్యూలు పాతి కూడా పెట్టుకుని చూసుకుంటూ ఉంటా. ఒక ఇంటర్వ్యూ ఉంటుంది, బుక్ మై షో రేటింగ్ల దగ్గర నుంచి అన్ని ఇదంతా మాయా అని ఓపెన్గా చెప్పేస్తాడు. మై ఫేవరెట్ ఇంటర్వ్యూ. ప్రొడ్యూసర్ వచ్చి చెప్తాడు, నేనే చెప్తున్నాను ఏనంటారా బాబు ఇదంతా మాయా నెంబర్లు అది ఇది అని. మెంటల్స్. నువ్వు ఫోన్ దాకా వెళ్తున్నావు. ఆయనది ఒక రౌండ్ టేబుల్ ఉంటది కదా, నేను రియాక్ట్ అయ్యా దానికి. మొత్తం అనేసాక పక్కన సిద్ధార్థ అంటాడు, అంతా ఓకే కదా. నేను రిలేట్ అయింది ఎక్కడంటే, మీరు ఆ మలయాళం అయిన ఒక అతను ఉంటాడు కదా, ఆయన ఎప్పుడు మాట్లాడతారో చూద్దాం. ఆయన మాట్లాడాక మొత్తం స్కిప్ కొడతారు. నేనేదో చెప్తున్నారు చూద్దాం, భలే చెప్తాడు ఈయన. పళ్ళు దొంగను బ్రష్ చేయలేదు. మా టీవీలో వచ్చాడు 6:30కి. అదే కదా. స్టాప్ సేయింగ్ సినిమా చూస్తున్నా, ఇన్స్టెడ్ సే తపస్సు చేస్తున్నా. ఈ మాత్రం ఇస్తే చాలు, చెలరైపోతాం. 2 గంటలు 3 గంటల పిల్లవాడికి ఇంటి దగ్గర వాడు చదువు, స్కూలు, కాలేజీ, ఇతర ఎంజాయ్మెంట్స్ ఏమి గుర్తురా. ఆ 2-2.5 గంటలు లీనమైపోయి వస్తుంది. అందుకని అక్కడ చిన్న మ్యూజిక్ కొంచెం ప్లే చేస్తే ఆ సినిమా, కొంచెం పాట డైలాగ్ ఆ సినిమా. ఎవరైనా కొంచెం ఓవర్ చేస్తున్నాడు. అదే మంత్రి సత్యనారాయణ అలా అంటావా? తప్పు. అంత బాగా మెమరీ ఎందుకుంటుందంటే, అక్కడ తపస్సు లాగా ధ్యాన స్థితిలో ఋషి ఉన్నప్పుడు చూడండి, ఎటు వెళ్ళకుండా ఏకాగ్రత చేస్తాం. సినిమాని అంత ఏకాగ్రత చూడగలం. అందుకని కుదరదు. అడే ఫుటేజ్ పడ్డాడో చూడు. నేను చూసాను. అంతా భుజంగా ఏంటి సలార్ చాలా కష్టపడడం తెలుసా టికెట్లకి. సలార్ అప్పుడు నేను స్టోరీ పెట్టేసి ఓపెన్ గా, గైస్ ఎవరైనా నాతో సినిమా చూద్దాం అనుకుంటే నాకు టికెట్లు ఇవ్వండి అని చెప్పా. అంత దగ్గర నేను ఆ రోజు. సలార్కి ముందా గుంటూరు కారం అనుకుంటా 7కి ప్రసాద్ లో తీసుకొని దొరికేసిందని దేవిలో కూడా 4కి తీసుకున్నాం. 2 బ్యాక్ టు బ్యాక్ వెళ్ళాం. సలార్కి అలా 2 సార్లు దొరికితే వద్దు నేను ఒక షోకి వెళ్తాను 4 o'clock బుక్ చేసుకున్నాం. బట్ తర్వాత ఫీల్ అయినా నేను సలార్ ఎక్కడ చూసా, సలార్ నేను భ్రమరాంబ 1:30 AM మెంటల్ కింద నుంచి 4వ రో.
కదా, ఏం వినబడలేదు. నేను రవి బస్వరం తిట్టుకున్నా, నేను అక్కడికే రాబోతున్నా, ఏమనబట్టలేదు అనగానే అందుకే రవి బస్సుని తిట్టుకున్నారు అది ఇది అని. తిట్టుకున్నా. ఏంటి కేజీఎఫ్ ఎలా కొట్టాడు ఏంటి అనుకున్నా. తర్వాత P6కి వెళ్ళి ఇలా కొట్టాడు ఏంటి. మావా నాకు థియేటర్ నాకు ఎందుకో ర్యాండమ్ గా గుర్తొచ్చింది, కొంచెం ఆఫ్ టాపిక్. బట్ నువ్వు ఎప్పుడైనా సినిమా చూస్తాం, ఎంజాయ్ చేసేస్తాం, సినిమాకి వెళ్ళి ముందు మనం మాట్లాడుకుంటూ వస్తాం. సినిమా అయిపోయిన తర్వాత ఈసారి నుంచి ఎవరైనా మీరు కొంచెం అబ్జర్వ్ చేయండి, జస్ట్ అబ్జర్వ్ వాట్ అదర్స్ ఆర్ టాకింగ్. నేను నాకు ఒకసారి గోల్డ్ మైన్, లైక్ అసలు నేను అది ఆ సినిమాకి అది విన్నాను అనేది నాకు గోల్డ్ మైన్. ఆ సినిమా పేరు కిరణ్ బోరన్ సినిమా, మైత్రి విమల్. ఒకడు వాళ్ళ ఫ్రెండ్ తో చెప్తున్నాడు, క్లైమాక్స్ కుడిసేడు అసలు మొత్తం మ్యూజిక్ అది ఇది అంతా అదిరిపోయింది అసలు, క్లైమాక్స్ మొత్తం అన్నాడు. ఒక సెకండ్ గ్యాప్ ఇచ్చి, ఎంతకే వాళ్ళు ఇద్దరు రూమ్ లో ఎందుకున్నారంటావు? మన కళ్ళ ముందరే ఉన్నారు సుభాష్ చంద్రబోస్. ఇవ్వండి. మీరు ధైర్యంగా ఉన్నారు సార్. ఉంటాను. మీకేం పర్లేదు. శక్తిమాం, నా పేరు సత్యనారాయణ సార్. ఇదివరకు మనం ఎంపీ కాలనీ కలిసే సార్. మీకు అదేంటి చాలా బాధగా ఉంది సార్. చచ్చిపో. మావా మన వాళ్ళకి ఎవ్రీ మంత్ ఏదో ఒకటి కావాలి మావా. మన వాళ్ళకి కొత్త కావాలి స్క్రాప్ అంతా. అదే కదా అసలు నాకు ఇది మావా, ఇది రీసెంట్ టైమ్స్ లో బెస్ట్ టెంప్లెట్. తనలాంటి అమ్మాయి వేరొకరు లేరు కృష్ణ, కొడితే దవడ సైడ్ అయిపోద్ది పారదా. ఈ టెంప్లెట్ లో చాలా ఉంటాయి. షీ డిడ్ంట్ రిప్లై యూ బ్యాక్, చాలా బిజీగా ఉందేమో కృష్ణ అంటే నీకు సిగ్గురాదు పార్తా. భలే నవ్వుకున్నాను నేను. బెస్ట్ టెంప్లెట్ రీసెంట్ టైమ్స్ లో. లేదు స్వామి తను బిజీ ఏమో, ఇంకోసారి మెసేజ్ చేస్తా, కొడితే చచ్చిపోతావు పారదా. మళ్ళీ ఒక లాస్ట్ ఛాన్స్ ఇద్దామా కృష్ణ, ఫ్లూట్ తో కొడితే ఆకాశంలోకి వెళ్తావు పారదా. కొట్టే టెక్నిక్స్ నచ్చుతున్నాయి నాకు. దవడ మీద కొడతా, ఫ్లూట్ తో కొడతా. ఎక్కడ బూతులు లేవు చూసావా, కొడితే దవడ వాసిపోద్ది. అదే కదా. కింద బ్రహ్మానందంగా టెంప్లెట్ చూడు. ఓ పార్దు. ఇంకోసారి తనకు మెసేజ్ చేయనా కృష్ణ, నీ దవడ పగులుద్ది పారదా మెసేజ్ గిసేజ్ అన్నావంటే. టోప్ చాయిస్. ఎస్ అనిరుద్ రవి. ఎవరు లేరు చెప్పాను కదా. మొత్తం అందరూ ఉన్నారు కదా. నేను ఒకసారి రావాలబ్బా నీ, ఇట్స్ నైస్. లైక్ మొత్తం అందరూ ఉంటారు, నార్మల్ కాకుండా కొంచెం మంచిగా పింట్రెస్టీ వాల్ అది. ఇందులో సరేలే ప్రమోట్ చేసుకుని, ఇందులో నేను గీసా బ్రో. చెప్పు మరి దోపు. ఏ స్కెచ్ బీన్ ఏం గీసాడు, ఏం గీసాడు తెలుసుకోవాలంటే స్కెచ్ బీన్ అని ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంటుంది, దానికి వెళ్ళి ఫాలో. గీసాను బ్రో, చాలా గీసాను. వెళ్ళి దాన్ని కూడా ఫాలో కొట్టి రిపోర్ట్ కొట్టండి. మొన్న ఎవరు ఏజీ స్టూడియో లేరండి నీకు, నువ్వే కనెక్షన్. అది ఎప్పుడో పెట్టాను నేను. అదే నాకు చాలా మంది నాకు మెసేజ్ పెట్టారు, అనన్య అన్న అందరూ పెడుతున్నారు ఇలాగ, ఏంటి ఏజెస్ ఎందుకు, అది ఎప్పుడో చేశాను రా నేను. అప్పుడు ఎందుకు పెట్టారు? ఏజెస్ డిస్ట్రిబ్యూట్ చేశారు కదా పుష్ప 2. ఓకే, వాళ్ళకి నచ్చిన కాంటెంట్ అంతా కొలాబరేషన్ యాక్సెప్ట్ చేశారు. నువ్వు కొలాబ్ పంపించే చాలా, అంటే నచ్చితే బాగుంటాయి, అఫ్ కోర్స్ బాగుంటాయి. ఇప్పుడు నేను అని చెప్పి కొలాబ్ పంపితే యాక్సెప్ట్ చేయరు కదా. మంది కాలభైరవతో కొలాబరీలు రాజమౌళి గారి ఫ్యామిలీతోనే. అదే కదా, అది మరి మామూలు. వారణాసి లీక్స్ ఇవ్వ ప్లీజ్. అప్పుడు రాజమౌళి ఏమంటారు తెలుసా, దవడ పగులుద్ది పారదా. దవడ పగులుద్ది పార్దు. సాహితీ థ్యాంక్ యూ ఫర్ ద సూపర్ చాట్. ప్రణయన బిగ్ ఫ్యాన్, లాట్స్ ఆఫ్ లవ్ టు యూ టూ. నాకెందుకు స్వామి పట్టించుకొని అటాక్ చేస్తున్నాడు. చిన్న ఇగ్నోర్ ఇప్పుడు లవ్ యూ చెప్తే ఏం చెప్పాలి మా, లాట్స్ ఆఫ్ లవ్. మొన్న ఈవెంట్ తెలుసా, నేను ఒక ఈవెంట్ కి వెళ్తే సాయి మార్తండ్ అని వచ్చారు. సో ఆయన అప్పటికే చాలాసేపు అయింది, ఐ నో హిమ్ గానీ మనం తెలియనప్పుడు మనం వెళ్ళి ఏం మాట్లాడడం కదా అని నేను వదిలేసా. కొంతసేపు యాటిట్యూడ్ అని చెప్పు. తప్పు నాకు. ఇప్పుడు నేను తెలియకుండా బ్రో బిగ్ ఫ్యాన్ బ్రో అంటే ఓకే వెళ్ళండి అంటే, వాళ్ళ గురించి నాకు బ్యాడ్ ఇంపోయి నేను వద్దు, అందుకే నేను మాట్లాడాను. అయితే నేను దూరం నుంచి అలా చూస్తుంటే ఆయన ఒక లుక్ ఇచ్చాడు, వస్తున్నాడు నడుచుకుంటూ. సో నా మైండ్ లో అర్థమైంది, ఓకే హీ నోటీస్ మీ, హీ నోస్ మీ. ఇప్పుడు వచ్చి హాయ్ చెప్తాడు. డైరెక్టర్ లో నాకు వచ్చి హాయ్ చెప్తారని ఫ్లెక్స్. ఓకే గాట్ ఇట్. అది కాదు, నేను ఒకటే చెప్పాలి, హాయ్ బ్రో ఐ లవ్ యువర్ వర్క్. ఆయన వచ్చాక షేక్ హ్యాండ్ ఇచ్చి వచ్చి హాయ్ బ్రో లవ్ యువర్ కాంటెంట్ అది ఇది అన్నాడు. అన్న బ్రో లవ్ యూ బ్రో కాదు అని చెప్పారు, పైన వెళ్ళిపోయాడు. నేను 10 seconds అక్కడే నించున్నా, లవ్ యూ బ్రో అని చెప్పాను నేను. ఐ విష్ హీ డజంట్ రిమెంబర్, లవ్ యూ బ్రో అని చెప్పాను. ఆ రోజు రాత్రి అంతా ఇదే, లవ్ యూ బ్రో అని చెప్పాను, లవ్ యువర్ వర్క్. వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు, పిచ్చిన.
చాలా బాధేసింది ఆ రోజు. చెప్తాను ఇదే లెస్బియన్ లజాగ్ఞ. అదే నాకెందుకు స్వామి ఇన్ని కష్టాలు? చిన్నప్పుడు భక్తి ఛానల్ తీసి కార్టూన్ పెట్టావు, గుర్తుందా? మీరేంటి మా చిన్నప్పుడు డిషా కేబులా? మాది 7th ఆ క్లాస్ నుంచి డిష్, దాని ముందు కేబులే. నాది 8th వరకు డిష్, 8th తర్వాత కేబుల్. సో డిష్ లో డిష్ నుంచి కేబుల్కి వచ్చారా? బిజినెస్ కేబుల్ రావడం ఏంటి? 8th వరకు మా పేరెంట్స్ తో ఉన్నా, అప్పుడు డిష్ ఉండేది. 8th తర్వాత గ్రాండ్ పేరెంట్స్ తో ఉన్నా కాబట్టి వాళ్ళ కేబుల్ కాకినాడ. 8th తర్వాత యూసిసి. యా, కాకినాడ ఆర్మీ కింద డిష్ కి గోల్ ఉండేది మా. ఎవ్రీ మంత్ పేమెంట్ ఉంటది కదా, దానికి ఎంచుకోవాలి ఓన్లీ తెలుగు ఛానల్స్, ఇంగ్లీష్ ఛానల్స్. ఈ మంత్ నేను వెళ్ళి ప్లీజ్ కార్టూన్ నెట్వర్క్ తీసుకోండి, దీనికో యుద్ధం మొత్తం ఒక జరిగేది. దానికి 25 రూపాయలు ఎక్స్ట్రా అవుతుంది. 25 రూపాయల కోసం నన్ను ఏడిపించేవారు మా ఇంట్లో. అయ్యో బాబోయ్ ప్లీజ్ నాన్న తీసుకోండి అంటే, లేదు నువ్వు చదవు అది ఇది. అది ఎలాగో చదవను, అట్లీస్ట్ చదవండి. అలా చెప్తే కొడతారు, అలా చెప్పాలి. కాదు, నాకైతే వీటితో చాలా ప్రాబ్లం. ఈ డిష్లతో నేను డిష్లకి 20 రూపీస్ ఉందనుకో, నీ అకౌంట్ లో బ్యాలెన్స్ ఉందనుకో, నువ్వు ఒకే కొడితే కట్ అయిపోయి రన్ అయిపోతుంటది. నేను అలాగే చాలా ఛానళ్ళు ఏంటి స్టార్ స్పోర్ట్స్ నార్మల్ మనకి హెచ్డి కావాలి అని చెప్పి టప నొక్కుంటూ అన్ని వెళ్ళిపోయి బిల్లు వస్తుంది కదా. మాకు 220 300 అంతా ఉండేది. సడన్ గా 750 అంత వచ్చింది బిల్లు. నేను మా ఇంట్లో వెళ్ళి మన లాస్ట్ మంత్ కట్టలేదా బిల్లు, మనకేంటి అని చెప్పి ఈ మంత్ యాక్టింగ్ చిన్న సైజ్ యాక్టింగ్ చేసావు. అది దొరికేవో దొరకలేదు అది చెప్పు. లేదు మా కొత్త ప్లాన్ అంట. కొత్త ప్లాన్ ట్రిపుల్ ఉంది ఏకంగా. బాగాడాడు కదా. అదే కదా, తను నన్ను మిస్ అవుతుందేమో స్వామి. కృష్ణ ఫ్లూట్ తో కొడితే దవడ పగిలిపోద్ది పరద. అవును బ్రో కృష్ణ ఇవన్నీ దాంట్లోనే కదా కార్టూన్ బ్రో. వెళ్ళిపోయినా అలాగే ఒక్కసారి ఇది చూడే చేస్తున్నాం. ప్లీజ్ స్టేజ్ క్లియర్ చేయండి. షీల్డ్ తీసుకున్న వాళ్ళందరూ కిందకి వెళ్ళవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. వాడికి ఏం చేయాలో తెలియక కండువని జేబులోకి ఎలా దూపెట్టరా అనిపించింది నాకు. పాపం ఫోటోలు ఇప్పుడు ఆ కండువా పడద్దు. ఒక్క ఫోటో బాస్ తో ఒకే ఫోటో, లైఫ్ టైం ఫోటో వాడికి. ఇదే సీన్ సేమ్ ఎక్కడో రానది ఉంటది. ఏదో హోటల్ లాబీ ఎంటర్ అవుతూ వాళ్ళు ఇలా తిరిగి వాళ్ళకి హర్షాన్ని నవ్వేడు. చూద్దాం ఇదేటో. మీకైతే తెలుస్తుందిరా, మీకైతే తెలుస్తుంది. ఆయన నాకు ఎవ్వడు అక్కర్లేదు. బొక్క పుట్టేటప్పుడు ఉన్నాడా, పోయేటప్పుడు ఉంటాడా, నాకేది అవసరం లేదు. నేనే సింగిల్ గా వెళ్తాను. జిమ్కెళ్ళమాయ్యా ఇదే చూద్దాం. Sulunda. You know who can't say this? Asi from Uppina. Bro is me. Bro is us. సేమ్ నేను ఫస్ట్ ఇలా పోస్తా తెలుసా, బాడీ అంతా వెనక్కి పెట్టి ఓన్లీ తల మించి పోస్తా. కొంచెం అలవాటు అయ్యాక నీది సిల్కీ హెయిర్ గురు, నీకు తల ఇలా వెళ్ళి కొంచెం ఇలా వస్తుంది. నాది ఇలాగా గడ్డిలాగా ఇలాగా ఇక్కడ అంబ్రెల్లా ఫామ్ అయ్యి ఇలా పడుతుంది అనమాట. అది ఎటు కాకుండా వర్చువల్ క్రూయాలిటీ. నేను పోతానని నేను పోతాను. యాక్షన్ చేయకు, నీకుంటే నువ్వు అదే చేసేవాడు. అదైతే చేయడు మావా. డిస్ప్లే దిగితే రబ్బర్ బ్యాండ్ వేసి చూస్తున్నా చూడు, నాదిరా తప్పంట. మీరు ఎంత టార్చర్ చేసినా నేను ఇన్స్టాగ్రామ్ డిలీట్ చేయనంట. ఇక్కడ చూడు, ప్లీజ్ హెల్ప్ మీ అండర్స్టాండ్ ఉమెన్ అండ్ దేర్ మూడ్ స్వింగ్స్, చాట్ జీపీటీ. தெரியல. ఆయన రియాక్షన్ లో కూడా మూడ్ స్వింగ్ ఉంది. వెనకాతలు అందరు మూడ్ స్వింగ్, ఇతను మూడ్ స్వింగ్ అని డిపెండ్ అయి ఉంది. నిజమే బ్రో. సాయి శ్రీకర్ ఇందాక మీకు ఒక మంచి కామెంట్ చేయడు బ్రో, శివగామి ఆఫ్టర్ కిల్లింగ్ అమరేంద్ర బాహుబలి అంట.
నీ ఎంకమ్మ నేను ఇంకా సీన్ నార్మల్ గా చూడలేనయ్యా. సాయి శ్రీకర్ ఎర్రగొట్టు బ్రో రూయిన్ బాహుబలి. బాహుబలి 2 శివాజీ రిలీజ్ కి వెళ్తే ఎమోషనల్ సీన్ లకి నవ్వుతున్నాను నేను అని చెప్తాడు డోరేసి వెళ్ళిపోవడం. నవ్వుతున్నాను నేను. Shit. మీమ్స్ అనుకున్నాను, అయిపోయింది. మావా నీకు శివాజీది లాస్ట్ ఎప్పుడో ఐ థింక్ లాస్ట్ మేము రియాక్షన్ గా ముందు దానికో తెలీదు, మనోడు కరెంట్ దాడికి పెట్టుకుని చచ్చిపోతాడు కదా రజనీకాంత్. మిత్రవింద అండ్ కాలమేరమా డ్యూరింగ్ ఫస్ట్ నైట్ అంట. రే నీ అబ్బాయి ఎలా వస్తారు ఇలాంటి ఐడియాలు అనుకున్నా నేను. నవ్ డేస్ మై ఇన్స్టా ఫీడ్. చుమ్మా ఇది ఎల్లామే చుమ్మా. వి మిస్ హిమ్. నాకు చిన్నప్పటి నుంచి ఇప్పుడు దాకా వన్ ఆఫ్ ది బెస్ట్ కమెడియన్స్ అనొచ్చయ్యా. బ్రో మనం చూసిన తమిళ సినిమా ప్రతి దాంట్లో ఈయన సంధానం ఉన్నారు బ్రో. అదే కదా అపరిచితుడు. మై డ్రీమ్ రోల్ ఇన్ అ ఫిల్మ్ ఇస్ సంతానం ఫ్రమ్ ఓకే ఓకే అసలు ఆర్ వివేక్ గారు ఫ్రమ్ శివాజీ ఆర్ అపరిచితుడు. ఎస్ బ్రో నాకు ఓకేలో ఉదయనిధి స్టాలిన్, హన్సిక, ఐ థింక్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ హ్యారిస్, యువన్ మ్యూజిక్, వాళ్ళందరి పాటలు పక్కకు తోసిన సంతానం కోసమే చూసి ఉండే సినిమా. అది నాకు తమిళ వచ్చు కానీ నేను తమిళ్లో ఎంజాయ్ చేయనేమో. దానికి సునీల్ అన్న డబ్బింగ్ 1 2 3 నాకు ఆ సీనే గుర్తొచ్చింది. వెలాసిటీ ఇంటూ యాక్సలరేషన్ ఇస్ ఈక్వల్ టు స్పీడ్. అది జరగడే భీమరం అలాగా ఉంటుంది దానికి. ఇంకోటేమో ఒక పోలీస్ స్టేషన్ లో అరెస్ట్ చేసినప్పుడు పక్కనోడు చేపల పులుసు ఏదో అంటాడు, తిన్నావా అంటాడు, గాజువాకలు అదే కదా నీకెలా తెలుసు అంటే వస్తున్నాడు. అది బెస్ట్ టెంప్లెట్ బ్రో. ఇది నేను ఎన్నిసార్లు చూసుంటాను ఈ టెంప్లెట్. యాక్చువల్లీ టెంప్లెట్ వల్లే సినిమాకి అంత ప్లస్ అయింది. నేను హైపే నేను అప్పటి వరకు నేను ప్రీమియర్ కి వెళ్దామని నిజంగా అనుకోలేదు. నేను వెళ్తా ఫస్ట్ డే వెళ్తా ఆబ్వియస్లీ, బట్ నేను ఈ టెంప్లెట్ కోసం వెళ్ళిపోయాను ప్రీమియర్ కి. అదే కదా వైబ్ అంకుల్ నీకు అదే కదా. యావరేజ్ బాయ్స్ నైట్ అవుట్ బీ లైక్ 2 pegs down, 4 pegs down, thumbs up guy అంట. అద్దుకో బ్రో. అనిల్ రావుపూడి ఇస్ కమింగ్ విత్ అగైన్ వెంకీ మామ అంట. చూసా పొద్దున్న నేను చూసా. సూపర్. ఇంకొక యాక్చువల్ మీద తెలుసా, తాగినోడే సైలెంట్ గా కూర్చుంటాడు. వెంకటేష్ గారు ఇస్ దట్ పర్సన్ హూ డోంట్ డ్రింక్. కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్, ఉప్స్ ఐ మేడ్ ఏ మిస్టేక్, ఐ విల్ ఫిక్స్ ద కోడ్. మెడికల్ స్టూడెంట్స్ వద్దురా అని ఎంత చెప్పినా వినకుండా నాన్నకు ప్రేమతో ఎన్టీఆర్లో ఏవో క్యాలిక్యులేషన్ వేసి గుండెట ఆడాడు, 6 కేదంగా పెట్టాడంటే. ఇన్ ప్రాక్టికల్ ల్యాబ్ ఎగ్జామ్స్ ల్యాబ్ ఇన్ఛార్జ్ మీ విత్ మినీ జిరాక్స్. ఎగ్జామ్ హాల్లో ఇన్విజిలేటర్ నా పక్కన కూర్చున్నాడు బ్రో. మీరు ఎదురుగుండా ఉంటే నా వల్ల మరి అంతగా మహా చింతగా మొహం ముడుచుకోక